హాయ్ ఫ్రెండ్స్, నేను అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో romKTpro రివ్యూ చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ కదా, romKTpro 12.2 అనమాట వర్షను. ఇది వచ్చేసి మన MIUI వర్షన్ వచ్చేసి 12.2, romKTpro వర్షన్ వచ్చేసి 20.11.11 బీటా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెర్నల్ వచ్చేసి D8G కెర్నల్ మీద రన్ అవుతుంది. వాయిస్లో న్యూ యాప్ వాళ్ళు ఇచ్చాడు, చూసారు కదా. మనకి హెడ్ వచ్చేసి మన ఇష్టం, నేమ్ ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో హెడ్లైన్ అని ఇచ్చాడు కదా, దానిలోకి వెళ్ళి మనకి ఏ నేమ్ కావాలంటే మీకు కావాలంటే మీరేం కావాలంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. అట్లా అలా ఇచ్చారు. నెక్స్ట్ ఇది చూసారు కదా, డాష్బోర్డు. మన మొబైల్ ఎన్నిసార్లు యూజ్ చేసాం డేలో అనేది, పర్ డేకి ఇలా ఉంది కదా. వీక్ వచ్చేసి ఎన్నిసార్లు యూజ్ చేసాం, ఏ విధంగా యూజ్ చేసాం, ఏ విధంగా చూసారు కదా. నేను ఇప్పుడు ఓఎస్ ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి 4 అవర్స్ యూజ్ చేశాను, అది చూపిస్తుంది చూసారా అట్లా. నెక్స్ట్ మనం ఏ కేటగిరీకి సంబంధించిన యాప్స్ ఎంతెంతసేపు యూజ్ చేసాం అనేది కూడా కేటగిరీ వైజ్గా చూపిస్తుంది అక్కడ చూడండి. నెక్స్ట్ అన్లాక్, మనం వచ్చేసి ఈ వీక్ మొత్తం మీద ఎన్నిసార్లు మనం ఫోన్ అన్లాక్ చేసాం అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ చూడండి. అన్లాక్ 150 టైమ్స్ అన్లాక్ చేశాను నేను ఇలా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మన ఆక్సిజన్ ఓఎస్లో యాసెస్ జెన్ మోడ్ ఉంది కదా, సేమ్ అదే ఫీచరు ఇక్కడ దీనిలో కూడా తీసుకొచ్చారు. పుట్ యువర్ ఫోన్ అవే అని చెప్పి మనం స్టార్ట్ చేస్తే ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం దీన్ని ఆ మోడ్లో అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ ఆన్ చేస్తే ఫోన్ అనేది మనకి నేను తర్వాత చూపిస్తాను. యాక్టివిటీ ట్రాకర్ ఇది. నెక్స్ట్ వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ వాల్పేపర్స్ మూడు సూపర్ వాల్పేపర్స్ మనకు ప్రొవైడ్ చేశారు చూడండి, ఉంది కదా. నెక్స్ట్ మనకి పవర్ మెనూ ఉంది కదా, MIUI 13 పవర్ మెనూ ఇచ్చారు, చూసారు కదా. ఇది మనం పుట్ డౌన్ అంటేనేమో షట్ డౌన్ అవుతుంది ఫోను, పైకంటేనేమో రీస్టార్ట్ అవుతుంది. ఇంకా ఆప్షన్స్ ఇచ్చారు, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది పైకంటేనేమో ఫాస్ట్ బూట్ మోడ్లో, కిందకంటేనేమో ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్తుంది, పైకి వెళ్తేనేమో రికవరీ మోడ్లోకి వెళ్తుంది. ఇదేమో సైలెంట్ మోడ్, ఇదేమో జనరల్ మోడ్ అనమాట. నెక్స్ట్ మనకి ఓఎస్తో పాటే డాల్బీ ఐటమ్స్ ఇచ్చాడు, మ్యాజిక్ మేనేజర్ ఇచ్చాడు. మ్యాజిక్ మేనేజర్ వచ్చేసి సేఫ్టీ నెట్ అయితే పాస్ అయింది, సక్సెస్ అని చూపిస్తుంది చూసారా. మనం బ్యాకింగ్ యాప్స్ ఉన్నాయి కదా, మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ దీనిలోనే మ్యాజిక్ మేనేజర్లోనే బిల్డ్తో పాటే ఓఎస్తో పాటే ఇచ్చారు, చూసారు కదా. డాల్బీ ఐటమ్స్ ఇచ్చారు, MILED కలర్స్ అని ఇచ్చారు చూసారా. జనరల్ MIUIతో కంపేర్ చేస్తే ఇది చాలా బ్రైట్గా చూపిస్తుంది, ఇది చూసారు కదా. కలర్స్ అయితే చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. అంటే మన సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది కదా, IPS LCD డిస్ప్లే ఇది, కానీ సూపర్ AMOLED డిస్ప్లే లాగా కనిపిస్తుంది మనకి యూజ్ చేసేటప్పుడు. ఇదైతే మంచి ఫీచరే. నెక్స్ట్ మనకి ఓకే గూగుల్ ఆప్షన్ ఉంటుంది కదా, అదైతే ఫిక్స్ చేశారు 2.0. ఓకే గూగుల్, హే గూగుల్ అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మొబైల్. డాల్బీ ఐటమ్స్ ఉంది కదా, డాల్బీ ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అని చెప్పి ఆన్ అవుతుంది మనకి. ప్లే చేసి చూపిస్తాను. ఇది ఉంది కదా, మోడ్స్ మార్చి చూద్దాం. నేను మోడ్స్ మార్చి చూపిస్తా చూడండి. చూసారా, వేరియేషన్ వస్తుంది సౌండ్. సౌండ్ మనకి ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో పెట్టి ప్లే చేసుకోవచ్చు. టోటల్ సౌండ్ అసలు ఉంది కదా, నేను చూపిస్తున్నా చూడండి.
మన ఫోన్తో పాటు వచ్చే మ్యూజిక్ ఇది. డాల్బీ ఐటమ్స్ మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత చూడండి, అసలు మన ఫోన్ సౌండ్కి మన తర్వాత మనకు వచ్చే పెర్ఫార్మెన్స్కి అసలు సంబంధమే ఉండదు. చూడండి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా రిచ్గా వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ కెమెరా కూడా గూగుల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. నేను ఫోటో తీసి చూపిస్తా చూడండి. చూసారు కదా, మా నార్మల్ మోడ్లో తీసిన ఫోటో ఇది. నైట్ మోడ్ ఆన్ చేసి తీసాను. చూసారా, వేరియేషన్ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ యూట్యూబ్, అడ్వాన్స్డ్ యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఓఎస్తో పాటే. దీనిలో యానిమేషన్స్ కూడా ఇచ్చారు. ఇదిగో ఇక్కడ చూడండి. చూసారు కదా, డ్యూల్ 4G అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వైఫై పర్ఫెక్ట్గా ఉంది. బ్లూటూత్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా వర్క్ చేస్తుంది. ఉంది కదా, నా క్లాక్ సెలెక్ట్ చేసి అప్లై. చూసారు కదా, నోటిఫికేషన్ యానిమేషన్ కూడా ఇచ్చారు. ఉంది కదా. మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ ఎఫెక్ట్ కావాలో మనం చూస్ చేసుకొని వీటిలో ఏది కావాలంటే అది మనం పెట్టుకోవచ్చు. ఇది ఉంది కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది అప్లై చేసి చూద్దాం. నోటిఫికేషన్ మనకి ఏదైనా వస్తే ఆ ఎఫెక్ట్ అనేది అలా ఓపెన్ అవుతుంది. చాలా బాగుంది ఫీచర్ కూడా. నెక్స్ట్ డబుల్ ట్యాప్ టు వేక్ ఆఫ్ ఆన్ రెండు ఇచ్చాడు. డిస్ప్లేలోకి వెళ్తే డార్క్ మోడ్ 2.0 ఇచ్చాడు. ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. ఈజీగా మనకి అంతకుముందు MIUI బిల్డ్లో వచ్చేసి మనం అప్లై చేస్తే ఒక 2-3 సెకండ్స్ టైం తీసుకుని అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేది. అసలు చూడండి ఇటు ఎంత స్మూత్గా మూవ్ అయిపోతుందో. సెకండ్లోనే అది కూడా స్మూత్ ట్రాన్స్మిషన్ ఇచ్చాడు. చాలా బాగుంది. యాంటీ ఫ్లిక్కర్ మోడ్ అని ఇచ్చాడు. గేమ్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ ఆప్షను. ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా గేమ్ ప్లే చేయొచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ సెంటరు దీనిలో ఉంది కదా, కంట్రోల్ సెంటరు. ఇది కూడా మామూలుగా ఆప్షన్ అయితే సేమ్, కానీ ఇంటర్ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. చూసారా, అంతకుముందు ఆప్షన్ జస్ట్ ఒక ఆప్షన్ ఉండేది, యూజ్ న్యూ కంట్రోల్ సెంటర్ అని. అలా కాదు, ఇలా చేస్తే మనకి MIUI 11 ఉంది కదా, అలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో వచ్చేసి స్విచ్ కంట్రోల్ సెంటర్ సైడ్ అని ఇచ్చాడు కదా, దీన్ని మనం ఆన్ చేస్తే ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఏమో కంట్రోల్ సెంటర్ ఇచ్చాడు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే ఇటువైపు కనిపిస్తాయి. ఆప్షన్ ఆన్ చేస్తే మనకి రైట్ సైడ్ నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టాట్స్ బారు, హైడ్ నాచ్ ఇచ్చాడు. హైడ్ నాచ్లో మనకి ఆప్షన్ కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి నాచ్ ఏం అవసరం లేదు అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఇచ్చాడు. అసలు నాచ్తో సంబంధం ఉండదు. అయితే మనకి పోకోలో అయితే ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఈ ఆప్షనే బాగుంటుంది. బ్యాటరీ ఇండికేటర్స్ 3 ఇచ్చాడు. నెక్స్ట్ మనకి హోమ్ స్క్రీన్లో ఉంది కదా, యాప్ వాల్ట్ కావాలంటే యాప్ వాల్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే గూగుల్ డిస్కవర్ కావాలంటే గూగుల్ డిస్కవర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, నేను సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇటు వచ్చేసేసి గూగుల్ ఫీడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఉంది కదా, డబుల్ ట్యాప్ టు లాక్ స్క్రీన్ ఆన్ ఆఫ్.
ఇదొక ఆప్షన్. నెక్స్ట్ పాస్వర్డ్ సెక్యూరిటీకి వెళ్తే ఐఆర్ ఫేస్ అన్లాక్ వర్క్ చేస్తుంది. చూసారు కదా, ఐఆర్ బాగానే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్కి వచ్చేస్తే ఫింగర్ ప్రింట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ ప్రైవసీ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ చూసారు ఇక్కడ ఉంది కదా, ఏ యాప్ ఏ పర్మిషన్ అయితే తీసుకుంటుంది మన ఇది లేకుండా అనేది ఇక్కడ హ్యాకింగ్కి సంబంధించిన యాప్స్ మనకు తెలియకుండా మన దానిలో ఏమన్నా ఉన్నా ఇది అనేది మనకి ఫర్మ్వేర్ లాగా వర్క్ చేస్తుంది. దాన్ని ఆపేసేసి మనకైతే ఇన్ఫామ్ చేస్తుంది. ఇది ఒక మంచి ఫీచరు. నెక్స్ట్ ఏ యాప్ ఏ పర్మిషన్స్ తీసుకుంది అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఏ యాప్స్ అనేవి మన లొకేషన్ని యాక్సెస్ చేస్తుంది అనేది కూడా మనకి దీనిలో ఏ యాప్స్ ఓపెన్ చేసుకుంటే దానిలో మనకు చూపిస్తుంది. అదొక మంచి ఫీచరే. నెక్స్ట్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ యూసేజ్, మనం ఎంత టైం నుంచి యూస్ చేస్తున్నాము, ఏ పర్సెంటేజ్లో ఏ ఇదిలో యూస్ చేసాం, దేనికి ఎంత యూస్ చేసాం అనేది కూడా మనకి గ్రాఫ్లో చూపిస్తుంది. స్పెషల్ ఫీచర్స్లో గేమ్ టర్బో ఇది అనేది కొంచెం అప్డేట్ అయింది. మనకి ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. అది చూడండి, చూసారు కదా, చాలా స్మూత్గా ఉందన్నమాట. అలాగే మనకి ఛార్జింగ్ యానిమేషన్ కూడా కొత్తది ఇచ్చాడు. చూసారు కదా, ఏదో మ్యాక్సిమం MIUI 12లో బ్లూగా ఉంటుంది, ఇది కొంచెం మార్చారు. ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. USB కనెక్ట్ చేసినప్పుడు చూసారు కదా, మనకు నార్మల్గా MIUI 12లో అయితే నేమ్స్ ఒకటే చూపించేది అనమాట. ఇది ఇక్కడ చూసారా, ఇది ఇమేజ్తో సహా చూపిస్తుంది. ఇది కూడా మంచి ఫీచరే. ఇది కూడా కొత్తగా ఉంది కొంచెం చూడటానికి. నేను టెలిగ్రామ్ లింక్, నా ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నారు, దానిలో కూడా జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కూడా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.